ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుతాం. క్రిస్మస్ సందర్భంగా మరి ఇంకా ఎక్కువ చదువుతాం. ఈ దినము యేసు క్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద అడుగుపెట్టిన జన్మించిన ఈ శుభదినాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించే వారమై ఉన్నాము. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయడం, దాని మాట అర్థం. అయితే ఇక్కడ చూస్తే యూదుల రాజుగా పుట్టినాడు. ప్రపంచంలో రెండే ఈ మన దేశంలో హిందూ దేశం కాబట్టి చాలా మతాలు చాలా కులాలు ఉన్నాయి, కానీ ప్రపంచం దృష్టిలో రెండు మతాలు అనుకోవచ్చు, రెండు గుంపులు అనుకోవచ్చు, రెండు తెగలు అనుకోవచ్చు. ఒకటి యూదులు, రెండవది అన్యజనులు, అంతే. వేరే ఎవరు లేరు. మన దేశంలో ఇట్లుంది కానీ వేరే దేశాల్లో కులాలు లేవు. యూదులు అంటే యేసు ప్రభుకు చెందినవారు, యెహోవా దేవునికి చెందినవారు, వారు సున్నతి గలవారు, వారు ప్రభుకు ప్రతిష్ఠితులు, దేవుని ప్రజలు వారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన ప్రజలందరూ కూడా అన్య జనాంగముగా పరిగణింపబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజుగా పుట్టినాడు. ఆయన అత్యున్నతమైన స్థితిలో పుట్టినాడు. ఆ యూదుల రాజుగా పుట్టిన యేసు ప్రభు పుట్టుక ఎంత ఘనమైందో. తూర్పు దిక్కున ఆయన కొరకు ఒక నక్షత్రం ఉదయించింది, జ్ఞానులకు కనబడ్డది. అది యేసు ప్రభు ఎవరికి దేవుడు అంటే జ్ఞానులైన వారికి దేవుడు. జ్ఞానులు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుని నువ్వు ఎరిగితే నువ్వే జ్ఞానివి, ఇంకొకరు కాదు. యేసు ప్రభువును తెలుసుకుంటే సంపూర్తిగా ఆయన్నే నువ్వు జ్ఞానివే. బుద్ధిహీనులు లోకంలో ఉంటారు, వారు యేసు, అందుకే కీర్తనకారుడు అంటాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని అంటారు అని ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ క్రిస్మస్ శుభదినాన యేసు ప్రభువును ఆరాధన చేసేంత స్థాయిలో ఉన్నావా లేవా? యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు, నీలో పుట్టినాడా, నీలో ఉన్నాడా? అది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అందుకే వారు ఏం చేసినారంటే ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డారు. వారి పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించినారు. ఈ దినమున ప్రియమైన సహోదరుడా, నీవు యేసు ప్రభువును ఈ లోకంలో పుట్టినాడని ఎరిగిన నీవు ఆయనను ఆరాధిస్తున్నావా? ప్రపంచంలో రెండు తెగలు అన్నట్టు రెండు చరిత్రలు ఉన్నాయి. యేసు ప్రభు పుట్టక ముందు చరిత్ర, యేసు ప్రభు పుట్టిన తర్వాత చరిత్ర. ఇది గుర్తుపెట్టుకో. ఏ దేశానికి పోయినా నీ దేశంలో ఉన్న, హిందూ దేశంలో ఉన్న మాదే చరిత్ర అనుకోనికి లేదు. భూగోళానికి అంతటికీ ఒకడే దేవుడు, ఆయన యేసు ప్రభు. ఒకడే దేవుడు చరిత్రకు ఆధారం. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఉంది. ఎందుకంటే క్రీస్తు అనే ఈ దేవుడు ప్రపంచం అంతటికి తెలుసు. దేవుడు అంటే ప్రపంచానికి అంతా తెలిసి ఉండాలి కదా. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక ఇంటికి పెట్టుకుంటే దేవుడు కాదు. యేసు ప్రభు ప్రపంచం అంతటికి దేవుడు. ఆ గొప్ప దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? అది గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు ఆరాధన చేయగలుగుతావు. ఆయనను మాత్రం లోకంలో ఎన్నెన్నో కోళ్ళను, గొర్రెలను, ఎన్నో విగ్రహాలను మనుషులు చేతితో చేసుకున్న వాటిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన అదృశ్య దేవుని లక్షణములు కలిగిన వాడు. ఆయన సృష్టికర్త. ఆ విషయం గుర్తుపెట్టుకొని మన హృదయమారా ఆయనను ఆరాధన చేద్దాం, ఆయనను మహిమపరుద్దాం. ఆయన ఈ లోకంలో పుట్టింది ఎందుకంటే నీ కొరకు అని గుర్తుపెట్టుకోవాలి. Hebrew 2:9 రాయబడ్డది, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి వచ్చినాడు అన్నది. ఆయన ఈ లోకంలో పుట్టింది ఎందుకంటే నీ కొరకు చనిపోవడానికి వచ్చినాడు. ఇంత గొప్ప క్రయం ఇచ్చే దేవుడు ఎవ్వరు లేరు. ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి పుట్టినాడు. మనమంతా బతుకుదామని పుట్టినాం, బతుకుదామని జీవిస్తున్నాం. కానీ ఆయన వచ్చినాడే ఒక చరిత్ర. 33.5 సంవత్సరాల్లో సిలువలోనికి పోవడానికి వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాన హృదయమారా ఆయనను ఆరాధన చేయి. ఆయన వలన నీకు దీవెనలు, మేలు అనుభవించగలుగుతావు. ఆయన నీలో ఇంకా పుట్టకపోతే నీ హృదయం సరి చేసుకొని పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువా నన్ను క్షమించు అని ఆయనను ఆహ్వానిస్తే ఆయన రక్తంతో నేను కడిగి నీ హృదయంలో ఆయన ఉంటాడు. ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు. నీ హృదయం ఎంత పశువుల తొట్టి లాంటిది, కంపుకొట్టే హృదయమైన దాన్ని బాగు చేసి అందులో ఆయన ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయం ఆయనను ఆరాధన చేద్దాం. దేవుడి మాట తీర్చి చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో దిగి వచ్చిన నీ ప్రేమకై స్తోత్రములు. మానవాళి రక్షణ కొరకు పశువుల తొట్టిలో
పుట్టినావు, మమ్మల్ని ఇష్టపడ్డావు, చనిపోయినావు. నీ ప్రేమకై స్తోత్రం. నువ్వు చేసిన క్రయానికి ఏమి ఇవ్వలేక విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభు పాదముల చెంత ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.